ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు ఏనుగు మల్లారెడ్డి పద్మాదేవిల 37వ వార్షికోత్సవాన్ని వినూత్నంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మనం చేసుకునే రీతిలో వేడుకగా జరుపుకోవడం జరిగింది. విశేషం ఏమిటంటే పాశ్చాత్య ధోరణికి భిన్నంగా కేక్ కట్ చేసే సంస్కృతికి విరుద్ధంగా ఒక పండును కట్ చేసి వేడుకగా మిత్రుల ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. వచ్చిన వారందరికీ పండ్లని పంపిణీ చేశారు. అనేకమైనటువంటి పుష్పగుచ్చాల మధ్య వారి స్నేహితులు ఈ వివాహ వేడుకలను మల్లారెడ్డి పద్మల వివాహ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. విశేషం ఏమిటంటే 6 మిత్రులు కర్ణాటక పర్యటనలో ఉంటూ విహారయాత్ర మార్గ మధ్యంలో హూంబ్లీ పట్టణంలో మిత్రుల ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకను నిర్వహించడం జరిగింది. భారతీయులందరూ కూడా ఇదే రీతిన రైతులను ప్రోత్సహించే పద్ధతిలో ఆరోగ్యరీత్యా కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారి మిత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి, డాక్టర్ ఎలిగేటి మల్లికార్జున్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు దాసరి గంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు లింగాల శంకర్, బీటీఏ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఇవాళ విహార యాత్రలో భాగంగా మనం ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో ఎల్లాపూర్ టౌన్లో వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన వేదిక మిత్రుల మధ్య జరుగుతుంది. పెద్దలు మల్లికార్జున్ గారు, గంగారెడ్డి గారు, సత్యనారాయణ గారు, శంకర్ గారు అందరం కలిసి ఈ యొక్క వేడుకను ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొత్త పద్ధతి, గతంలో ఇంగ్లీష్ పద్ధతులలో కేక్ కటింగ్ అనేది మన సాంప్రదాయం కాదు. దీనికి సంబంధించి దేశంలో ఉన్న రైతులను కానీ ఇతరులను కానీ అందరినీ ఆదుకునే నిమిత్తం, ప్రోత్సహించే నిమిత్తం మన సంస్కృతి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వ్యాపింప ఉద్యమ నాయకులు వారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పండుగ ద్వారా పుట్టినరోజు కావచ్చు, వివాహ వార్షికోత్సవం, ఏ ఉత్సవమైనా కూడా ఒక కొత్త పద్ధతిలో భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే విధంగా మన సాంప్రదాయం ప్రతినిధించే విధంగా ఈ వేడుకని ఈరోజు వారు చేసుకోవాలని అనుకోవడం. దీనికి హెడ్ మాస్టర్ మల్లికార్జున్ గారు, అలాగే హెడ్ మాస్టర్ గంగారెడ్డి గారు, అలాగే హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు, మాస్టర్ శంకర్ గారు, నేను అందరూ దీనికి సాక్షి భూతులు కావడం మాకు కూడా చాలా సంతోషకరం. మరి 4 రోజుల వినోద యాత్రకు సంబంధించి బయలుదేరి రావడం జరిగింది. దీనిలో ఈ రోజు రావడం మా అందరికీ కూడా చాలా అదృష్టం ఆ విధంగా భావిస్తూ, అలాగే మాట్లాడుతున్న తర్వాత ఈ యొక్క బంధం ఏదైతే ఉందో భార్యాభర్త ఇద్దరికీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎన్నో నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలని మిత్ర బృందం తరఫున నేను కోరుతూ వారికి షిరిడి సాయిబాబా ఆశీస్సులు చేస్తూ, మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వాటర్ మెలన్, దీంట్లో చాలా నీళ్ళు ఉంటాయి, చాలా చల్లదనం ఉంటుంది. మల్లన్న మనసు వాళ్ళ వివాహ బంధం కూడా ఈ నీరు, భూమి, ఆకాశం లాగా పంచభూతాల్లా కలిసిపోయి మరి చక్కగా ఇద్దరు అన్యోన్యంగా జీవించాలని కోరుతూ మరి మల్లికార్జున్ గారు కూడా మాట్లాడతారు. వీళ్ళు పెద్దలు తెలంగాణ ఉద్యమకర్త, కరీంనగర్ జిల్లా ఉద్యోగులందరినీ ఎగతాటిపై ముందు నడిపించి జేఏసీ చైర్మన్గా తనకు ఇచ్చినటువంటి ఏనుగు మల్లారెడ్డి గారు, వారి శ్రీమతి గారి వివాహ వార్షికోత్సవం ఈరోజు మరి 37వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనందరి మధ్యలో విదేశీ సంస్కృతికి భిన్నంగా అచ్చమైన భారతీయ సంస్కృతికి ఆలవలంగా నిలవబోయే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు. నాకు తెచ్చింది ఒక మంచి కార్యక్రమం. ఒక ఫలమును కోసి అంటే విదేశీ సంస్కృతి ఏదైతే ఉందో కేక్, అలాగే క్యాండిల్స్ వెలిగించడం, దాన్ని కుట్టడం దానికి భిన్నంగా కేవలం ఒక ఫలాన్ని కోసి మిత్రుల మధ్య తన ఆనందోత్సవాల మధ్య మంచి వివాహ వార్షికం జరుపుకోవడం మనందరికీ ఆనందాయి. ఈ సందర్భంగా వారికి, వారి శ్రీమతికి 37వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ మా అందరి తరఫున మల్లారెడ్డి గారికి శుభాకాంక్షలు. మల్లారెడ్డి పద్మాదేవి దంపతులకు మిత్ర బృందం తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క వాటర్ మెలన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయాల్సిందిగా